ఇవాల్టి కథ నవ్వు అందం. సిరిపురంలో శ్రీధవుడనే భాగ్యవంతుడున్నాడు. ఆయన కూర్చొని తిన్న తరతరాలు తరగని ఆస్తి ఉన్నా నిత్యం వదిలిపెట్టకుండా వేధించే సమస్య ఒకటున్నది. ఆయన చూపులకు పరమ వికారంగా ఉంటాడు. తన రూపం అందంగా మారాలని వైద్యులు చెప్పినా రకరకాల మూలికలను మింగాడు. ముఖానికి ఏవేవో పసర్లు పూసుకున్నాడు. ఎందరో దేవళ్లకు పూజలు చేశాడు. ఏమాత్రం ప్రయోజనం కలగలేదు. ఒక బైరాగి శ్రీధవుడి తీరని సమస్య గురించి విని, నాయనా, ఈ రూపం నీకు దేవుడిచ్చినది, దీన్ని మార్చాలనుకోకు. దైవకృప వల్ల నీ వద్ద తరగని నిధి ఉన్నది. దాన్ని ఉపయోగించి ఇతరులకు మేలు కలిగే మంచి పనులు చేయి. అప్పుడు అందరికీ నీ రూపం తప్పక అందంగా కనబడుతుంది. తన డబ్బును తనకే తప్ప ఇతరుల కోసం ఖర్చు చేయడం శ్రీధవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని ఆయన బైరాగిని మరేదేమైనా ఉపాయం చెప్పమని కోరాడు. బైరాగి కాసేపు ఆలోచించి, హరిపురంలో ఉన్న మాధవుడు నీకంటే వికారంగా కనిపిస్తాడు. కొన్నాళ్ళు అతడి వెంట ఉంటే నీ రూపం నీకే అందంగా కనిపిస్తుంది. గీత ఇంకాస్త పెద్ద గీత పక్కన చిన్నదే కదా అన్నాడు. ఈ సలహా శ్రీధవుడికి నచ్చింది. ఆయన కొంత డబ్బు తీసుకొని హరిపురం వెళ్ళి మాధవుణ్ణి కలుసుకున్నాడు. మాధవుడు నిజంగానే పరమ వికారంగా ఉన్నాడు. అతన్ని చూడగానే శ్రీధవుడికి పరమానందం కలిగింది. వెంటనే తనతో సిరిపురం వచ్చేయమని మాధవుణ్ణి కోరాడు. మాధవుడు పేదవాడు. అతడికి పూట గడవడం కష్టంగా ఉన్నది. రెక్కాడితే గాని డొక్కాడని అతడికి శ్రీధవుడు రోజూ ఊరికే కూర్చోబెట్టి తిండి పెట్టి పోషిస్తానన్నాడు. అయినా అతడు రాననేసరికి శ్రీధవుడు ఆశ్చర్యపడి కారణం అడిగాడు. ఈ ఊళ్ళో అందరికీ నేనంటే ఎంతో ఇష్టం. ఇక్కడ నేనెంతో సంతోషంగా ఉన్నాను. అందువల్ల ఈ ఊరి వదిలిపెట్టి రాను అన్నాడు మాధవుడు. డబ్బున్న తనకు లేని సంతోషం మాధవుడికి ఎలా వచ్చిందా అని శ్రీధవుడు మరింత ఆశ్చర్యపడ్డాడు. అదీ కాక డబ్బు లేని మాధవుణ్ణి ఊరంతా అభిమానిస్తుందన్న విషయం కూడా ఆయన ఏమాత్రం నమ్మలేదు. అందువల్ల మాధవుని గురించి ఊళ్ళో నలుగురిని అడిగి చూశాడు. మాధవుడు పరోపకారి అని కొందరన్నారు, మంచివాడని కొందరన్నారు, మహాభక్తుడన్నారు, మరికొందరు నిస్వార్థపరుడని కూడా అన్నారు. కానీ కురీపి అని ఒక్కరు కూడా అనలేదు. ఉండబట్టలేక శ్రీధవుడే ఆ ప్రసక్తి తేగా ఒక ఆయనేమో, వాణ్ణి చూడగానే వాడి మంచి బుద్ధులే గుర్తొస్తాయి, రూపం గురించి ఎవరూ ఆలోచించడం లేదు అనేశాడు. ఆ మాట నిజమే. ఆ ఊళ్ళోనే పాలమ్ముకుని జీవించే సుగుణ అనే అందాల భరణి ఏరి కోరి మాధవుణ్ణి పెళ్లి చేసుకుంటానన్నది. శ్రీధవుడు వెళ్ళి సుగుణను కలుసుకొని ఆమె అందం చూసి మూర్ఛపోయాడు. ఆ పిల్ల ఆయన ముఖం మీద నీళ్లు చల్లి సృహ తెప్పించింది. ఏమైంది నీకు అని అడిగింది. నువ్వు గొప్ప అందగత్తవు, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. ఆ తరువాత నుంచి నువ్వు పాలు అమ్ముకోనవసరం లేదు. నా దగ్గర తరగని సంపద ఉంది. నువ్వు మహారాణిలా జీవించవచ్చు అన్నాడు శ్రీధవుడు. నేను మాధవుణ్ణి ఇష్టపడ్డాను, వాడితోనే నా పెళ్ళి అన్నది సుగుణ. మాధవుడు నాకంటే అందగాడు కాదు, నాలాగా డబ్బున్నవాడు అసలే కాదు. నన్ను కాదని వాడంటే ఇష్టపడతావేం అన్నాడు శ్రీధవుడు కోపంగా. ఏమో, వాడెప్పుడూ నవ్వుతూ ఉంటాడు. వాడి నవ్వు నాకు చాలా ఇష్టం. నవ్వినప్పుడు వాడు ఎంతో అందంగా ఉంటాడు అన్నది సుగుణ. శ్రీధవుడు తను నవ్వాలనుకున్నాడు. నవ్వు రాలేదు. ఆయన మాధవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళి తనకు నవ్వడం నేర్పమన్నాడు. దానికి మాధవుడు, నీ గురించి తక్కువగాను ఇతరుల గురించి ఎక్కువగాను ఆలోచించడం అలవర్చుకో. మనం మన గురించే ఆలోచించుకుంటే ఏదో కొద్ది క్షణాల పాటు సంతోషపడతాం. అలా కాక ఇతరుల మంచికి సంతోషపడితే అన్ని వేళలా ఆనందమే అన్నాడు. ఇతరుల గురించి ఆలోచించడం తన వల్ల కాదన్నాడు శ్రీధవుడు. అయితే ఈ ఊరి చివర ఉన్న మామిడి తోటలోని నిత్యానంద స్వామి దగ్గరికి వెళ్ళు. ఆయన నీకు నవ్వు వచ్చే హాస్య కథలు చాలా చెబుతాడు. అవి గుర్తు చేసుకుంటే చాలు, పొట్ట చెక్కలయ్యేటంత నవ్వొస్తుంది అని చెప్పాడు మాధవుడు. శ్రీధవుడు నిత్యానంద స్వామిని దర్శించి ఆయన చెప్పిన హాస్యకథలు విన్నాడు. అప్పుడు నిజంగానే ఆయనకు పొట్ట చెక్కలయ్యేటంత నవ్వొచ్చింది. ఆయన్ని చూస్తూ నిత్యానంద స్వామి కథలు చెప్పడం ఆపి
చాలాసేపు నవ్వాడు. మీ కథలకు మీకే నవ్వు రావడం విచిత్రంగా ఉంది స్వామి అన్నాడు శ్రీధవుడు ఆశ్చర్యపోయి. నిత్యానంద స్వామి నవ్వడం ఆపి, నేను నా కథలకు నవ్వడం లేదు, నీ పుట్ట కదిలిపోతున్నది గాని నీ ముఖంలో నవ్వు లేదు, అది చూసి నేను నవ్వాపుకోలేకపోయాను అన్నాడు. అయ్యో, నేను నవ్వాను స్వామి, అలా నవ్వినప్పుడే నా పొట్ట కదిలింది అన్నాడు శ్రీధవుడు అసంతృప్తిగా. అలాగా, అయితే నవ్వినా నీ ముఖంలో తేడా లేదు, నీ మనసులోని స్వార్థభావాలే వికారంగా వెలువడుతున్నాయి, అందుకే నీ నవ్వు తెలియడం లేదు, ఏం చేయగలం మరి అన్నాడు నిత్యానంద స్వామి సలోచనగా. శ్రీధవుడికి అప్పటికి విషయం పూర్తిగా అర్థమైంది. ఆయన సిరిపురం తిరిగి వెళ్ళి ఊళ్ళో 10 మందికి మేలు కలిగే పనులు చేయడం మొదలుపెట్టాడు. ఆ తరువాత ఆయనను తను కురీపీనన్న వాస్తవం ఏమాత్రం బాధించలేదు. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్కు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.